రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. ఒకసారి వాటితో మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, జై భారత్ అండి. సార్ నిన్న బీజేపీ అండ్ టీడీపీ జనసేన కూటమికి సంబంధించిన ఒక ఉమ్మడి సభ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. మరి ఈ సభ గురించి ఏం చెప్తారు? మోదీ గారి స్పీచ్ గురించి ఏం చెప్తారు? టోటల్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు కదా, మరి ఏం చెప్తారు సార్ ఈ సభ? అంటే నిన్న జరిగిన మీటింగ్ ఏదైతే ఉందండి, అది టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన తర్వాత ఫస్ట్ మీటింగ్. అది ప్రధానమంత్రి గారు అది ఇప్పుడు రేపు 2024 ఎన్నికలకు జరిగిపోయే ఫస్ట్ మీటింగ్గా చూడాలి ఉందండి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎందుకంటే కోడ్ వచ్చిన వెరీ నెక్స్ట్ డే జరిగిన ఫస్ట్ మీటింగ్ అదే. సో దీన్ని మనం ఒక ఆర్డర్లో చూసుకుంటే అక్కడ డాష్ మీద వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్సెస్ చూస్తుంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి గంగా జలం అన్నారు, శివుడు అన్నారు, గంగా నది అన్నారు, రకరకాలుగా పోల్చారు అన్నమాట. అంటే ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు. ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండస్ట్రీస్ దూరంగా వెళ్ళిపోతున్నాయి, ఓకే. కానీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఆంధ్రప్రదేశ్కి ఎన్నో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయనే అంశాన్ని ఆయన మర్చిపోయారా? ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ని 10 సంవత్సరాలకు ఇవ్వకుండా మోసం చేస్తున్న బీజేపీ ప్రధానమంత్రి అక్కడే డయాస్ మీద కూర్చొని ఉన్నారు. ఆయన దగ్గర నుంచి, సార్ మాకు రావాల్సిన ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి, మీకు మా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఇస్తే ఉన్న ఇండస్ట్రీస్ వెళ్లకుండా ఉంటాయి, అది కాకుండా కొత్త అదనంగా ఇండస్ట్రీస్ వస్తాయి, సో దట్ మా రాష్ట్రం బాగుపడుద్ది, మా యువతకు లోకల్గా ఉపాధి దొరుకుద్ది అనే అంశాన్ని ఎందుకు చెప్పలేకపోయారు ఆయన? ఏ కాటికి నరేంద్ర మోదీ గారిని పొగడటంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి కంపీట్ అయిన విధానం చూస్తుంటే రాజకీయాలంటే ఇంత దిగజారి చేయాలా? చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా ఎన్డీఏ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, షైన్ ఇండియా, రకరకాల స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసి చదివేసి నరేంద్ర మోదీ గారు మేము ఎప్పుడు మీకు రాజకీయ బానిసలుగా ఉంటామనే ఒక సందేహాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. వంగి మాట్లాడటము. ఫర్ ద ఫస్ట్ టైం నిన్న ఆయన హిందీలో మాట్లాడి నరేంద్ర మోదీ గారిని ఉత్తర భారతీయ రాజకీయ పెత్తనానికి నేను సరెండర్ అయి ఉన్నాననే ప్రయత్నాన్ని చెప్పబోయే ప్రయత్నం చేశారు. అంత దిగజారి హిందీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన కెరియర్లో ఎక్కడన్నా అవసరం వస్తే ఇంగ్లీష్లో మాట్లాడి ఉంటారు కానీ హిందీలో ఎక్కడ మాట్లాడలేదు. అలాంటిది ఆయన దిగజారి స్థాయిని మర్చిపోయి ఇంత హిందీలో మాట్లాడాల్సిన స్థాయి వచ్చిందంటే అసలు ఆయన రాజకీయంలో కుర్చీ కోసం ఇంత దిగజారి ఉంటారా? వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ విధానం చూస్తుంటే అసలు యువతకు ఏ సందేహం ఇస్తున్నారు? రాజకీయాలు చేయాలంటే ఇంత దిగజారి బిహేవ్ చేయాలా? ఇంత దిగజారి చేస్తేనే మనం రాజకీయాలు చేయగలమా? వీళ్ళు ముగ్గురు 2014 నుంచి 19 వరకు 14లో పొత్తులో పోటీ చేసి కొన్ని రోజులు గవర్నమెంట్లో ఉండి తర్వాత ఒకళ్ళొకళ్ళు ఘోరంగా తిట్టుకొని వచ్చి డయాస్ పంచుకొని ఒకళ్ళొకళ్ళు ఆ రకంగా మోడీ గారు ఆయన స్పీచ్లో ఎక్కడా కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించాలా, టీడీపీ పేరు ప్రస్తావించాలా? ఈ రకంగా చూస్తే అయిష్టంగా జరిగిన పొత్తులో చూడాలి మనం దాన్ని. ఎందుకంటే వీళ్ళు మర్చిపోయి వీళ్ళ అవసరాల కోసం మోడీ గారి దగ్గరికి వెళ్ళారేమో, బీజేపీ దగ్గరికి వెళ్ళారేమో, కానీ మోదీ గారు అవన్నీ మనసులో పెట్టుకొని వీళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావన చేయలేదు. ఆయన ఒకటే అంటున్నారు, ఎన్డీఏకి 400 సీట్లు ఇవ్వండి అని ఒక అపీల్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మా ముగ్గురు కూటమిగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఉన్న ప్రభుత్వాన్ని గెలిపించి ఇక్కడ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పక్షాన్ని గెలిపించి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని చేయండి అని అడగల ఆయన కేంద్రంలో బీజేపీకి 400 సీట్లు ఇవ్వండి అని అడిగారు. దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు గతంలో ఒకళ్ళొకళ్ళు పరస్పర విమర్శలు చేసుకునే మనసులో పెట్టుకుని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకొక ఎక్స్టెంట్కి వెళ్ళి కుటుంబాన్ని సరిగ్గా చూడలేని వ్యక్తి దేశాన్ని చేస్తాడా? ఈయన టెర్రరిస్ట్ లాంటి వ్యక్తి, దేశానికి ప్రమాదకారి, అవన్నీ మోడీ గారి మనసులో పెట్టుకున్నారు. మోడీ గారు కూడా అప్పుడు ఆ టైంలో ఏమన్నారు? పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఏపీ గవర్నమెంట్కి, పర్టికులర్లీ చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి పేటీఎంలో మారిపోయింది అన్నారు. ఇప్పుడు ఆ విమర్శలన్నీ ఎటు వెళ్ళిపోయినాయి? ఇంకోటి రామరాజ్యం అంటున్నారు, రామ మందిరం ఎస్టాబ్లిష్మెంట్ అంటున్నారు. రామరాజ్యం అంటే కుర్చీల కోసం ఎవరితో పడితే వాళ్ళకు అనైతిక పొత్తులు పెట్టుకోవటమా? కాదు కదా. ఇప్పుడు మన రాముడు ఆ తండ్రి గారికి ఇచ్చిన మాట కోసం భరతుడికి ఆ కుర్చీని వదిలేసేసి వెళ్ళిపోయారు. ఆయన కుర్చీ తీసుకోవాలా, ఇచ్చిన మాట కట్టుబడాలి కదా. నరేంద్ర మోదీ గారు ఎక్కడన్నా ఇచ్చిన మాట కట్టుబడి ఉండే లక్షణం కానీ చంద్రబాబు నాయుడులో కానీ పవన్ కళ్యాణ్ గారిలో కానీ ఎక్కడన్నా కనిపిస్తుందా? వీళ్ళు ముగ్గురులో ఒక్కళ్ళు ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసింది ఒకటి చూపించండి మీరు. ఇప్పుడు ఇచ్చిన మాట కట్టుబడిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు అయితే ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారని తిరుపతి సాక్షిగా 2014లో చెప్పారు. అది ఇచ్చారా? పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానన్నారు. ఢిల్లీని మించిన రాజధాని కడతానన్నారు. చేశారా? వాళ్ళు రైల్వే జోన్ ఇస్తామన్నారు, ఇచ్చారా? కడప స్టీల్ ప్లాంట్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవన్నీ ఇవ్వకపోగా వీటి గురించి నేను ఎక్కడ ప్రస్తావన లేదు. మళ్ళీ
కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంకా నేను జీవితంలో ఎన్డీఏతో కలవనున్నారు, ఆయన కలవకుండా ఉన్నారు, అవసరాల కోసం మళ్ళీ కలిసేశారు కదా. సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీతో ఇంకెప్పుడు కలవని, టీడీపీ అంటే ఇలా ఉంటుంది, టీడీపీ అంటే అలాంటి పార్టీ ఇలాంటి పార్టీని విమర్శించుకున్న వీళ్ళు రామరాజ్యం గురించి వీళ్ళ మాట మీద వీళ్ళే నిలబడలేరు. వీళ్ళు రామరాజ్యం గురించి, రాముడి గురించి, అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడతారు. అంటే వీళ్ళు అవసరాల కోసము ఎంతకన్నా దిగజారగలరు అనేది, రాజకీయాలను ఏ స్థాయి కన్నా దిగజార్చగలరు అనేది నిన్న సభ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇంకోటి, నరేంద్ర మోదీ గారు మాట్లాడతా ఏదైతే ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఇచ్చామంటున్నారు, ఆ ఇన్స్టిట్యూట్స్ ఎన్డీఏ ఇచ్చింది అది పచ్చి అభూతం, అసలు పెద్ద భూత్ అది. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన అంశాల పరంగా వచ్చిన అంశాలు అవి. సరే, అది కూడా ఎన్డీఏ ఇచ్చిందని ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు, అది ఇచ్చారు ఓకే. కానీ అదే విభజన చట్టంలో పొందుపరిచిన మన రైల్వే జోన్ ఎందుకు ఇవ్వరు మీరు? అదే విభజన చట్టంలో పొందుపరిచిన బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్స్ ఫండ్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? అదే విభజన చట్టంలో పొందుపరిచిన మనకేదైతే కడప స్టీల్ ప్లాంట్ ఉందో దాని గురించి ఎందుకు మాట్లాడరు? పోలవరం గురించి ఎందుకు మాట్లాడరు? ఆంధ్రప్రదేశ్కి రాజధాని కట్టేదానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన చేతి గురించి ఎందుకు మాట్లాడరు? ఇంకో మాట అన్నారు, పల్నాడుకి ఎన్నో వేల గృహాలు ఇచ్చాము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇల్లు ఇచ్చారు. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కట్టేదానికి మీరు ఇచ్చిన సపోర్ట్ ఏంటి? పేదలకు ఇల్లు ఇస్తే సరిపోస్తారు, రాష్ట్రానికి పేదలకు ఇల్లు ఎంత అవసరమో రాష్ట్రానికి రాజధాని కూడా అంతే అవసరం కదా. దానికి మీరు చేసిందేంటి? 10 సంవత్సరాలుగా గుప్పెడు మట్టి చెంబడు నీళ్ళు ఇచ్చారు. అది కాకుండా ఏమిచ్చారు మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టేదానికి? ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క మాట, మోదీ గారు 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, విభజన చట్టం ఒకటి ఉంది, చట్టంలో ఉన్న అంశాలు చాలా పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ ఇవ్వాలి, అందులో మనకు రైల్వే జోన్ ఉంది, కడప స్టీల్ ప్లాంట్ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ ఉంది. ఇది కాకుండా చట్టంలో లేకపోయినా అప్పటి ప్రధానమంత్రి మాట ఇచ్చారు, మీరు కూడా ప్రధానమంత్రి వ్యక్తిగా మాట ఇచ్చారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని. ఆ స్టేటస్ ఇవ్వాలి అనేది ఎందుకు గుర్తు చేయలేకపోయారు వీళ్ళు? వీళ్ళకు నరేంద్ర మోదీ గారిని చూస్తే ఒక రకమైన భయం, ఆయనతో పెట్టుకుంటే మళ్ళీ మనం అధికారానికి దూరం అవుతామేమో అంటారు. కానీ ఆయన చాలా క్లియర్గా ఉన్నారండి, వీళ్లతో పొత్తు విషయంలో ఆయన సఖ్యతగా లేరనేది నిన్న మీటింగ్లో చాలా క్లియర్గా. వీళ్ళు ఎంత పొగిడి, ఎంత భజన చేసి, ఎంత సాష్టాంగ నమస్కారాలు చేసినా ఆయన చాలా క్లియర్గా వీళ్ళిద్దరి పేర్లు ప్రస్తావన కూడా తీసుకొచ్చేదానికి డేర్ చేయాలి ఆయనకు అసలు ఇష్టమే లేదు ఈ పొత్తు. వీళ్ళ అవసరాల కోసం వాళ్ళ కాళ్ళల్లో పడి, వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ గేట్ల దగ్గర వెయిట్ చేసి 2-3 రోజులుగా వెయిట్ చేసి బతిలాడుకొని పొత్తులోకి వెళ్ళారు వీళ్ళు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ని ఇంత ఘోరంగా మోసం చేసిన పార్టీని వీళ్ళు ఈ రకంగా వెనకేసుకొస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు వీళ్ళు ఖచ్చితంగా ద్రోహం చేయబోతారు. ఇంకోటి, నరేంద్ర మోదీ గారు మాట్లాడుతా ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఒకళ్ళకొకళ్ళు అవినీతి పరంగా పోటీ పడుతున్నారని అంటున్నారు. వాళ్ళకి వెనక నుండి సపోర్ట్ చేస్తుంది మీరే కదా. వైసీపీ మంత్రులు అవినీతి విషయంలో ఒకళ్ళొకళ్ళు పోటీ పడుతున్నారు అన్నారు మీరు, వాళ్ళకి వెనక నుండి సపోర్ట్ చేస్తుంది మీరే కదా. మీరు వేరే రాష్ట్రాల్లో మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద సిబిఐ, ఈడీ రైడ్స్ జరుగుతూ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అంత అవినీతి జరుగుతుందని మీరే చెప్పారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఏ మంత్రి ఇంటి మీద కానీ, ఏ ఎమ్మెల్యే ఇంటి మీద కానీ, ఏ ముఖ్యమంత్రి ఇంటి మీద కానీ, ముఖ్యమంత్రి బంధువుల ఇళ్ల మీద కానీ ఎందుకు ఐటీ రైడ్ జరగలేదు? ఎందుకు ఈడీ రైడ్ జరగట్లేదు? మీరే చెప్తున్నారు అవినీతి జరుగుతుందనేసి. ఎందుకు రైడ్స్ జరగట్లేదు అంటే మీకు అనుకూలంగా ఉన్నారు, మీకు చీకటి మిత్రులు కాబట్టి మీరు రైడ్స్ చేయించరా? వీళ్ళ ఐటీ అఫీషియల్స్ వచ్చి రైడ్ చేయరా? ఈడీ అఫీషియల్స్ వచ్చి రైడ్ చేయరా? మీకు వీళ్ళు చీకటి మిత్రులు కాబట్టి మీరు ఆ పని చేయట్లేదు. అదే వేరే రాష్ట్రాల్లో చూడండి ఏం చేశారో వీళ్ళు. కొంచెం అటుగా ఉంటే వాళ్ళ ఇళ్ల మీదకి సిబిఐని, ఈడీని, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వదిలేశారు వీళ్ళు. ఇంకా ఆయన రామరాజ్యం గురించి మాట్లాడితే ఎంత హేయమండి. ఈయన కుర్చీల కోసం ఎన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులని, ఈయన మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా, తర్వాత అజిత్ పవార్ని ఉప ముఖ్యమంత్రిగా పొద్దున్నే 4:30-5 గంటలకు అందరు నిద్రపోతున్న టైంలో ప్రమాణ స్వీకారం చేయించిన వ్యక్తినా గవర్నర్ని అడ్డం పెట్టుకొని. ఈయన రామరాజ్యం గురించి ఎలా మాట్లాడతారు? నిన్న మనం బీహార్లో చూసాం ఎన్నిసార్లు ముఖ్యమంత్రులను మార్చారో. ఇక్కడ మన శివసేనని ఏం చేశారు? పొత్తులో భాగంగా మీరు ఆ పార్టీని అసలు నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. అవన్నీ చూసి కూడా ఇక్కడ టీడీపీ, జనసేనకు బుద్ధి రావాలి కదా. వీళ్ళతో బీజేపీతో పొత్తు ఎప్పటికీ డేంజరే. ఎప్పుడు పొత్తులో ఉండి మిత్రపక్షాన్ని వీక్ చేసే ప్రయత్నం బీజేపీ ఎప్పుడు చేస్తుంటుంది వీళ్ళకి అర్థం కావట్లేదా? వీళ్ళు పార్టీలు ఎట్టుపోయినా పర్లేదు, 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి తీరం ద్రోహం చేస్తుంది కదా బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదంటారు. మీరు చేసింది ఏంటండి? ప్రధానమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి, విడిపోయిన రాష్ట్రానికి మీరు చేసింది ఏంటి? ఎన్డీఏ గవర్నమెంట్గా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కాకుండా ఒక ఎన్డీఏ ప్రభుత్వంగా మీరు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఏంటి? బడ్జెట్ కేటాయింపులు ఏం జరిగినాయి? ఇది వెరీ క్లియర్ అండి. వీళ్ళు కుర్చీల కోసం ఇంత దారుణంగా దిగజారిపోయారు. వీళ్ళకి ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, వీళ్ళకి నిజాయితీ లేదు, వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎక్కడా లేదు. అందుకని విసిగి వేసారి ఈ రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టాలి అనే ఒక దృఢ నిశ్చయంతో మా జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు. Day 1 నుంచి మా ఎజెండా వెరీ క్లియర్గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. సేమ్ టైం స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి, పోలవరం పూర్తి కావాలి, రైల్వే జోన్ రావాలి, కడప స్టీల్ ప్లాంట్ అవ్వాలి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి. అందుకని యువతను కలుపుకొని మా అధ్యక్షులు వారు ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని నిశ్చితంగా గమనించండి. నిన్న మీకు చిలకలూరిపేటలో జరిగిన సభను చూసిన తర్వాత మీకు అర్థం అవ్వాలి, ఇది దాన్ని ఏమంటారు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంట్రెస్ట్ కోసం పెట్టుకున్న పొత్తు కాదు. ఆయనకు 400 సీట్లు కావాలంటే ఇక్కడి నుంచి కొన్ని ఎంపీ సీట్ల కోసం పెట్టుకున్నారు. వీళ్ళకి ముఖ్యమంత్రి సీట్ కావాలంటే బీజేపీ యొక్క అండదండలు కావాలని వీళ్ళు పొత్తులోకి వెళ్ళారు తప్ప వీళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్కి చేసిందేం లేదు, చెయ్యబోయేది కూడా ఏం లేదు. ఇంకొక 5 సంవత్సరాలు ఈ ముగ్గురు మోసగాళ్లను నమ్మి ఆంధ్రప్రదేశ్ని వీళ్ళ చేతిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి ఇంకా దూరం చేయొద్దు. అది జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మా అపీల్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.